నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. నా ఆలోచనలో చచ్చిన నువ్వు ఇప్పుడు నిజంగా చావాల్సిందే. ప్లీజ్ బాబాయ్, వద్దు బాబాయ్, నన్ను చంపొద్దు బాబాయ్. నేను నీకు కూతుర్ని అవుతాను బాబాయ్. మా నాన్న నీకు సొంత అన్నయ్య బాబాయ్. ఎవడే అన్నయ్యా? మా అమ్మ ప్రేమ నా ఒక్కడికే దక్కాలి. అది మీ నాన్నకి దక్కడం నాకిష్టం లేదు. మా అమ్మ ప్రేమ నాకు మాత్రమే సొంతం. అసలు మీ నాన్ననే చంపాలనుకున్నానే. మీ నాన్న కంటే ముందు నా చేతిలో నువ్వు చస్తున్నావు. ఆగు! ఏంటి? మా నాన్నని చంపాలనుకున్నావా? నీ వల్ల కాదు. నన్ను చంపడం కూడా నీ వల్ల కాదు. అవును బాబాయ్, నన్ను చంపి నువ్వెక్కడికి పోతావు? నన్ను చంపినంత మాత్రాన నిజం చచ్చిపోతుందనుకున్నావా? నన్ను చంపావన్న విషయం నాన్నమ్మకి ఎలాగైనా తెలుస్తుంది. తెలిసిన రోజు నిన్ను అసహ్యించుకుంటుంది. మెడ పట్టి బయటికి గంటేస్తుంది. అప్పుడు నీకు అమ్మ ప్రేమే కాదు, అమ్మ కూడా దక్కకుండా పోతుంది. నువ్వు చస్తే మా అమ్మకే కాదు, ఎవ్వరికి ఈ నిజం తెలిసే అవకాశమే లేదు. అలా అని భ్రమ పడుతున్నావు బాబాయ్. నానమ్మ మీద నాకెంత ప్రేమ ఉందో నా మీద కూడా నానమ్మకి అంతే ప్రేమ ఉంది. ఆల్రెడీ మా అమ్మా నాన్నలకి నీ మీద అనుమానం ఉంది కాబట్టి మా నాన్న నిన్ను వదలడు. నన్ను చంపినంత మాత్రాన నిజం చచ్చిపోదు. ఆ దేవుడికి నిజమేంటో తెలుసు. ఎవరు క్షమించినా ఆ దేవుడు నిన్ను క్షమించరు. నానమ్మ జీవితంలోకి నేను వస్తానని నువ్వు అనుకోలేదు. మా నాన్నే నానమ్మ పెద్ద కొడుకని నువ్వు అనుకోలేదు. దేవుడికి నిజం తెలుసు కాబట్టే నీకు తెలియకుండా ఆ దేవుడి బంధాలని కలుపుతున్నారు. ఒకరిని చంపినంత మాత్రాన దేవుడు కలిపిన బంధాలు తెగిపోవు బాబాయ్, ఇంకా గట్టి పడతాయి, ఇంకా దగ్గర అవుతాయి, ఇంకా బలపడతాయి. మా నాన్న నీకు ఎప్పటి నుంచో తెలిసినా నీకు అన్నయ్య అవుతాడనే సంగతి నీకు లేట్గా తెలిసింది. నువ్వు నన్నేం చేయలేవని నాకు తెలుసు బాబాయ్. బాబాయ్, నువ్వు ఎంత ప్రయత్నించినా గెలుపు మాత్రం నాదే బాబాయ్. నేనే గెలుస్తాను. శక్తి, ఎందుకురా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదమ్మా, నథింగ్. నువ్విక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నట్టు, ఎవరికోసమో వెతుకుతున్నట్టు టెన్షన్గా ఉన్నావేంట్రా? అందరూ హ్యాపీగా ఉన్నా నువ్వు ఎవరితోనూ కలవడం లేదు, ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడడం లేదు. ఏమైందిరా నీకు? ఏం లేదమ్మా, నథింగ్. శక్తి, నన్ను క్షమించరా. దేనికమ్మా? నువ్వు అనుని ఏదో చేస్తుంటావని నిన్ను అనుమానించినందుకు.
మొదట్నుంచి నీకు అను అంటే ఇష్టం లేదు కాబట్టి అను కనిపించలేదనగానే నిన్ననుమానించాను. నువ్వు మారినా నీలో వచ్చిన మార్పు నిజం కాదేమోనని నాకు డౌట్ ఉండేది. అను కనిపించలేదనగానే నా అనుమానం నిజమే అనిపించింది. అందుకే నిన్ననుమానించాల్సి వచ్చింది. అను నువ్వు తీసుకొచ్చాక నువ్వు పూర్తిగా మారిపోయావని ఇప్పుడు నమ్ముతున్నాన్రా. ఇన్నాళ్ళు నువ్వు కోపిస్తువని, నీకు ఆవేశం ఎక్కువని, నువ్వు మంచి చెప్తే వినిపించుకోవని బాధపడుతూ ఉండేదాన్ని. కాని నీలో ఈ మార్పు వచ్చాక నిన్ను చూసి నేను ఎంత గర్వపడుతున్నానో తెలుసా? నీలో ఇలాంటి మార్పు వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు. ఊహించిన విధంగా నువ్వు మారినందుకు చాలా సంతోషిస్తున్నాన్రా. నీలో ఈ మార్పు రావడం కోసం నేను ఎందరు దేవుళ్ళకి మొక్కానో, ఎన్ని పూజలు చేశానో నీకు తెలీదు శక్తి. నీలో వచ్చిన ఈ మార్పు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాన్రా. శక్తి, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీలో వచ్చిన ఈ మార్పు నిజం కాని రోజు నువ్వు కోరుకునే ఈ అమ్మ ప్రేమని నువ్వు పొందలేవు. బాబాయ్, టీ తీసుకోండి. బాబాయ్, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. ఏమైందమ్మా? ఏమైంది మేడం? బయటికి తీసుకెళ్తే పిల్లలు సంతోషిస్తారు కదా అని వచ్చాను తప్పితే అందరి ముందు నేను అవమాన పాలవడానికి రాలేదు. ఇక్కడ నిన్నెవరు అవమానించారు మీనాక్షి? మీరే. నేను నిన్ను అవమానించడం ఏంటి? ఆ ఉమాదేవి గారి చేత భోగి పళ్ళు వేయించకూడదని చెప్తే వేస్తే తప్పేంటని అడిగారు. అందరి ముందు ఆవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడారంటే నేను మాట్లాడింది తప్పనేగా మీ అభిప్రాయం? అన్నీ తెలిసిన పెద్ద ఆవిడ నేను చెప్పింది కరెక్టే అని చెప్పినా మీరు వినకుండా నాది తప్పన్నట్టుగా మాట్లాడారు. నన్ను తప్పు పట్టారంటే అందరి ముందు నన్ను అవమానించినట్లేగా. నువ్వు మాట్లాడింది తప్పు కాబట్టే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది మీనాక్షి. నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ముత్తైదువుల ఆశీస్సులు తీసుకుంటారే తప్ప విధవల ఆశీస్సులు ఎవరూ తీసుకోరు. ఇది నేను చెప్పే మాట కాదు. అలా తీసుకోకూడదని మన ఆచారాలు సంప్రదాయాల్లోనే ఉంది. నేను మాట్లాడింది తప్పైతే మన ఆచారాలు సంప్రదాయాలు కూడా తప్పే. మనిషిని మనిషిగా గుర్తించలేని సాంప్రదాయాలు చిత్తుగాగితాలతో సమానం. కానీ ఇక నుంచి ఎదుటి మనిషి బాధపడేలా ప్రవర్తిస్తే మాత్రం నిన్నే కాదు ఎవరిని క్షమించను. నో, అది బతుకుంటే ప్రతి నిమిషం నాకు టెన్షను, ఫ్రస్ట్రేషను తప్పదు.